వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ విధిగా తగు జాగ్రత్తలు పాటించాలి అని రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఆర్ మల్లేశ్వరరావు సూచించారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 102 ఆధ్వర్యంలో వేసవి తాపానికి డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ మల్లేశ్వరరావు కొన్ని సూచనలు చేశారు. అధిక రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తగినంత నీరు, చల్లని ప్రదేశాల్లో ఉండడం, బయటకు వెళ్లే ముందు తలపై టోపీ ధరించడం, ఎక్కువ సమయం ఎండలో లేకుండా ఉండడం వంటి జాగ్రత్తలు పాటించాలి అని కోరారు. ఫాస్ట్ ఫుడ్ మరియు మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలని, తేలికైన దుస్తులు ధరించాలి అని, చల్లని నీటితో 2-3 సార్లు స్నానం చేస్తే మంచిదన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా రోజుకు 4 నుండి 5 లీటర్లు నీరు త్రాగాలి అని, కాలుష్యం లేని స్వచ్ఛమైన నీరు మాత్రమే తీసుకోవాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా 60 ఏళ్లు దాటిన వారు ఎక్కువ ఎక్సర్సైజ్లు చేయరాదని, వాకింగ్, జాగింగ్ తగ్గించాలి అని డాక్టర్ సూచించారు. చివరిగా ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీనాయక్ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని 5 నిమిషాలు మౌనం పాటించారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసబు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, గుడ్ల జగ్గారావు, సుగంధం సంజీవరావు, గేదెల లక్ష్మి, నందిగమ్మ కామేశ్వరరావు, గీత, బరటం శ్రీనివాస్, గోలి, ఉమామహేశ్వరరావు, ఎండామోహన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తీరా చూస్తే సోడియం మామూలుగా 135 నుండి 145 ఉండాల్సింది 120, 130 వెళ్ళిపోతూ ఉంటాం, మామూలుగా వెళ్ళిపోతుంటాం. సో దీని పరిష్కారం ఏంటంటే వాటర్ బాగా తాగుతున్నాం ప్రతి గంటకి 2 గంటలకి. తర్వాత కొబ్బరి నీళ్ళు, డయాబెటిక్ కాకపోతే మామూలు ఇంటి దగ్గర ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. గ్లాసు నీళ్ళకి 2 చెంచాలు పంచదార, 1 చిటికెడు ఉప్పు, వ్యాలెట్ ప్యాకెట్లు తాగొచ్చు, నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు, కాస్త సాల్ట్ వేసుకొని. మరి హైపర్ టెన్షన్, బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉప్పు వేసుకోవచ్చు, గింజలో ఉప్పు వేసుకొని తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, వాటర్ మామూలు వాటర్ కూడా తాగొచ్చు. ఇవన్నీ మీకు దీనికి ఇదేంటంటే మెయిన్ యూరిన్ బాగా వచ్చేట్టు చూసుకోండి. మనకి డిహైడ్రేషన్ లేదంటే దానికి మెయిన్ ఇండికేషన్ అంటే యూరిన్ బాగా వచ్చేట్టు చూసుకోవాలి. సో నీళ్ళు బాగా తాగుతూ ఉండాలి. తర్వాత చల్లటి గుడ్డతోని ఉన్నంత తుడుచుకోవటం, అవసరం అంటే వాటర్ దొరికితే వాటర్తో ఉన్నంత చూసుకోవటం, 2-3 సార్లు స్నానం చేయటం, ఇవన్నీ ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. తర్వాత మసాలాలు, వేపుళ్ళు, నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే నాన్ వెజిటేరియన్తో మామూలు వెజిటేరియన్ కంటే ఎక్స్ట్రా ఇవన్నీ యాడ్ అయిపోతుంటాయి. ఉప్పు కానీ, కారం కానీ, మసాలా కానీ, ఇవన్నీ శరీరానికి మంచిది కాదు. ఏదో అకేషనల్గా ఎప్పుడు తినడం తప్పించి మామూలు కాయగూరలు, పులుసు కూరలు, ఫ్రైస్ కాకుండా పులుసు కూరలు, తర్వాత ఫ్రూట్స్, సలాడ్స్, వెజిటబుల్స్, ఇవన్నీ నట్స్, ఇవి ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఎక్సర్సైజ్, ఓవర్ ఎక్సర్సైజ్ పనికిరాదు, తక్కువ లిమిటెడ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో కూడా నడుచుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ పీపుల్ బయటికి రాలేనటువంటి వాళ్ళు ఇంట్లో పొద్దున 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు ఇంట్లో తిరిగినా సరిపోతుంది టైం పెట్టుకోవాలి. అది ఈ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు